రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లో రెడ్డి కుంటలో ఉన్నది, FTL లో ఉన్నది. ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు లోపల రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. దాన్ని గూలగొడతారా ఎవడన్నా? అధికారికి దమ్ముందా ఎవరికన్నా? ఉండదు. ముఖ్యమంత్రికి సిగ్గుందా? నీవు ఇల్లు FTL లో కట్టుకోవచ్చు. మీ అన్న దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి FTL లో ఇల్లు ఉంటుంది, దాన్ని కూలగొట్టవు. పక్కన హిమాయత్ సాగర్ లో నీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్ లో ఉంటది, దాన్ని కూలగొట్టవు. నీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చెరువు మధ్యలో ఉంటది, అది ముట్టవు. కానీ పేదవాడి కాడికి వచ్చేసరికి తేరగా దొరికిండ్రు. వీళ్ళకి ఎవడు మాట్లాడతాడులే, వీళ్ళ కోసం ఏం చేస్తారులే, వీళ్ళతో ఏమైతుందిలే అనుకొని నీ ఇష్టం వచ్చినట్టు నీ అబ్బా జాగీర్ అన్నట్టు 50 మీటర్ల బఫర్ జోను. ఎవరు చెప్పమన్నాడు నేను 50 మీటర్లు? ఏ శాస్త్రీయత ఆధారంగా నిర్ధారించినావు? 50 మీటర్లు ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో 7 మీటర్లు ఉన్నది, ఇలా 50 మీటర్లు ఎట్లా అయింది? నీ ఇష్టమా? దయచేసి ఆలోచించండి. ఇటు 150 ఫీట్లు అటు 150 ఫీట్లు అంటే 1,50,000 ఇల్లు, 55 కిలోమీటర్ల పరిధిలో 1,50,000 కుటుంబాలు ఇవాళ దెబ్బతినబోతా ఉన్నాయి. ఒక్క మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 10,000 ఇల్లు కావచ్చు, తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పినట్టు. కానీ వాస్తవానికి 1,50,000 ఇళ్లను, 1,50,000 కుటుంబాలను రోడ్డున పాడేసి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి గారు? 16,000 కోట్లతో మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నీకు ఇస్తాం. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మేము చూపెడతాం. చెయ్యి, దమ్ముంటే నీకు చేతనైతే చెయ్యి. గాంధీ గారి విగ్రహం పెడతారు. నేను ఒకటి అడుగుతాను, అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం కేసీఆర్ గారు 146 కోట్లతో పెట్టారు. సెక్రటేరియట్ పక్కన హైదరాబాద్ సెంటర్ లో ఓన్లీ 146 crores. ఇక మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు R&B మినిస్టర్, ఆయన కట్టించారు. ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు 146 crores తో అంత పెద్ద 125 feet స్టాచ్యూ ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం పెడితే మేము ఒక్క ఇల్లు పడగొట్టలేదు. ఈరోజు ఆ విగ్రహానికి ఏమో మొత్తం తలుపులేసి బందీ పెట్టి తాళం వేసి అక్కడికేమో ఎవరిని పోనివ్వట్లేదు. ఈయనకంటే పెద్దవాళ్ళంటే ప్రేమ ఉందంట. అంబేద్కర్ గారిని గౌరవించినోడు గాంధీ గారిని గౌరవిస్తాడా? అంబేద్కర్ గారి విగ్రహానికి బందీ చేసినోడు ఇక్కడ మీ అపార్ట్మెంట్లు పడగొట్టి గాంధీ గారి విగ్రహం పెడితే ఆయన మంచోడైపోతాడా? ఇంకోటి, మేము 150 కోట్లతో విగ్రహం పెట్టగలిగినప్పుడు 5,000 కోట్లు ఎందుకు అవసరం పడుతుంది? నీకు బంగారు విగ్రహం పెడుతున్నావా? అంటే మనకు తులం బంగారం ఇస్తాన్నాడు కదా, ఆ తులాలన్నీ ఇక్కడ గాంధీ గారి బొమ్మలో పెడతాడు ఏందో మరి నాకే తెలియదు. 5,000 కోట్లు ఎందుకు? ఎవరు అడిగాడు నిన్ను? నేను ఏం అడుగుతున్నారు వాళ్ళ ప్రజలు? హైదరాబాద్ లో రోడ్లు లేరా నాయన అంటున్నారు. హైదరాబాద్ లో దోమలు కొట్టే మందు లేదంట. ఆ దోమలు కొట్టే మందు కూడా మన GHMC అధికారులు ఒకరికొకరు దోచుకుని పంచుకున్నారు. కేసు పెట్టారు వాళ్ళ మీద, నేను చెప్పట్లేదు. ఆ మొహం లేదు కానీ రైతులకు యూరియా టెస్ట్ ఇచ్చే మొహం లేదు దీనికి. ఈయనంట 1,50,000 కోట్లు కట్టి వెనకాల చెప్పారు. వెనకాల నుంచి అమ్మాయి మన నేను చూసిన వీడియోలో మాట్లాడింది. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె పెట్టాడంట వాడు వెనకాల. ఒకవైపు ఏమో అప్పులు అయిపోయి అంటాడు, ఒకవైపు కేసీఆర్ గారు నాకు చిప్పిచ్చిపోయారంటాడు, ఒకవైపు ఏమో లంకె బిల్లులు లేవంటాడు, ఒకవైపు ఏమో ఢిల్లీకి పోతే నేను చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళగా చూస్తున్నారంటారు. మరి దొంగలాగానే చూస్తారు కదా, ఇంకేట చూస్తారు. నేనేమంటానంటే దయచేసి మీకు అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, మేము ఇక్కడేదో రాజకీయ దుగ్ధతోనో ఆయన గారి మీద కోపంతోనో మేము ఇక్కడికి రాలేదు. We have come to explain to you that there is a model of development which can develop Musi also without destroying and without disturbing one house. ఒక్క ఇల్లు పడగొట్టకుండా మూసీని డెవలప్ చేసే అవకాశం మనకుంది. ఆ మోడల్ మేము మీకు చూపెడతాం. I will demonstrate it to you, I will show it to you because we already have the plans. దానికి ఏ ఇల్లు పడగొట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. హుస్సేన్ సాగర్ ఎప్పుడన్నా ఓవర్ఫ్లో అయితే కిందికి అశోక్ నగర్ నాలా నుంచి నీళ్లు వచ్చి మూసీలో కలుస్తాయి. ఆ అశోక్ నగర్ నాలాని అశోక్ నగర్ సర్ప్లస్ నాలా అంటారు. ఆ అశోక్ నగర్ సర్ప్లస్ నాలా మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాన్ని వైడనింగ్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది, నాలా వైడనింగ్ అని. కానీ నాలా వైడన్ చేస్తే మరి 450 houses పోతున్నాయి. ఆ రోజు మా ఎమ్మెల్యే గారు, అక్కడ ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు ముఠా గోపాల్ గారు నా దగ్గరకు వచ్చారు. వచ్చి సార్ ఇక్కడ 450 houses పోతున్నాయి, మనం దీన్ని కాపాడాలి, అందరూ పేదవాళ్ళు, అందరూ కూడా మిడిల్ క్లాస్ అండ్ పేదవాళ్ళు, దయచేసి కాపాడాలి అన్నారు. యు నో వాట్ వి డిడ్? వి డిడ్ నాట్ వైడన్ indiscriminately. We deepened the nala. We made sure that the retaining walls had been raised in such a way. Even Sabarmati, that this chief minister keeps quoting. సాబర్మతి గురించి చెప్తా ఉంటాడు ఈయన. సాబర్మతి చేసుకోలేదా గుజరాత్ వాళ్ళు, మనం చేసుకోకూడదా అని. సాబర్మతిలో కూడా ఏం చేశారు? కావాలంటే మీరు ఒక మధు పార్క్ బ్రిడ్జ్ వాళ్ళకు 10 మంది వస్తానంటే నేను తీసుకెళ్తాను మీకు సాబర్మతి. అక్కడ ఏం చేశారు? 2 వైపులా రిటైనింగ్ వాల్ లేపారు. అక్కడ ఎవరిని కూల్చలేదు, బయటికి తరమేయలేదు. 2 వైపులా రిటైనింగ్ వాల్ లేపి అవసరమైతే రివర్ బెడ్ డీపెన్ చేసి నీళ్లు సాఫీగా పోవడానికి చేశారు. ఇవాళ మొత్తం
రేవంత్ రెడ్డి గారికి మేము వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని అప్పజెప్పిపోయాం. 3,866 కోట్లతో ఎస్టీపీలు మేమే నిర్మాణం చేశాం. గండిపేటలో నీళ్లు రావాలి, గోదావరి నీళ్లు, ఎందుకంటే ఫ్రెష్ వాటర్ ఇంజెక్ట్ చేయాలి మూసీలో కంటే గండిపేటలో చేయాలి. ఆ గండిపేటలో నీళ్లు తేవడానికి గోదావరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ అని ఉంటుంది ఒక రిజర్వాయర్, 15 టీఎంసీ రిజర్వాయర్. 15 టీఎంసీ అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నా. హుసేన్ సాగర్ ఇస్ 1 టీఎంసీ, అంటే 15 హుస్సేన్ సాగర్లతో సమానం. అలాంటి రిజర్వాయర్ హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు. హైదరాబాద్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో వీఆర్ 535 మీటర్స్ అబవ్ సీ లెవెల్, బట్ కొండపోచమ్మ సాగర్ ఇస్ అట్ 620 మీటర్స్. అంటే బై గ్రావిటీ అక్కడి నుంచి నీళ్లు గండిపేటలోకి వస్తాయి. అది కూడా మేమే చేశాం. ఇప్పుడు ఈయన చేయాల్సిందల్లా ఏంటంటే కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటలోకి 1100 కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తే చాలు. ఈ మహానుభావుడు చేసే పని ఏమీ లేదు. బ్రిడ్జెస్ మొత్తం మేమే అప్పుడు శాంక్షన్ చేశాం. మూసీ మీద 15 బ్రిడ్జెస్ మంజూరు చేశాం. ఆ బ్రిడ్జ్ కింద 545 క్రోర్స్ తో బ్రిడ్జెస్ కూడా మంజూరు చేశాం. ఆ బ్రిడ్జ్ కింద చెక్ డ్యాములు కడితే, ఎందుకంటే మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్ కి చూస్తే మీరు, అంటే ఇక్కడ నుంచి అక్కడికి, ఈ ఓఆర్ఆర్ నుంచి ఆ ఓఆర్ఆర్ వరకు చూస్తే, వెస్టర్న్ పార్ట్ ఓఆర్ఆర్ మంచిర్యాల నుంచి కింది దాకా చూస్తే, గట్కేశ్వర్ దగ్గర చూస్తే మూసీ 84 మీటర్స్ కిందికి జారుతుంది. న్యాచురల్ గ్రేడియంట్ ఇస్ 84 మీటర్స్. అంటే పర్ ఎవ్రీ కిలోమీటర్ మూసీ 1.5 మీటర్స్ కిందికి జారుకుంటూ పోతుంది. సో మూసీలో నీళ్లు నిలవవు. ఒక వర్షం చుక్క పడితే నీళ్లు కిందికి జారిపోతాయి. అందుకే మేమేమనుకున్నాం, బ్రిడ్జెస్ కట్టాలి, బ్రిడ్జ్ కింద 15 బ్రిడ్జ్లు ఉంటే ఆ బ్రిడ్జ్ కింద చెక్ డ్యామ్ కట్టాలి, కట్టి గోదావరి నీళ్లు తేవాలి, నీళ్లు తెచ్చి ఆ నీళ్లను మూసీలోకి వదిలితే ఈ సివరేజ్ వాటర్, ట్రీటెడ్ వాటర్ కిందికి పోతుంది. మనం ఆ గోదావరి నీళ్లతో మంచి క్లీన్ వాటర్ ని హైదరాబాద్ ప్రజలకు అందించాలి. ఇది విజన్. ఒక్క ఇల్లు పడగొట్టకుండా చేయగలిగే విజన్ మూసీది ఇది. కానీ ఈయన ఏమంటున్నాడు, 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టుకి ఈయన 2 వైపులా బార్లు కడతాడంట, రెస్టారెంట్లు కడతాడంట, హోటల్స్ కడతాడంట. నేను అడుగుతాను, మధు పార్క్ బ్రిడ్జ్ ఏమో బఫర్లో ఉండకూడదంట, కానీ ఇక్కడ 5 స్టార్ హోటల్ ఉండొచ్చంట. అదేం న్యాయం? అదేం లాజిక్? ఇది నిర్మాణమే, అది నిర్మాణమే కదా. ఇది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్, అది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చరే కదా. మరి అదేం లాజిక్? అందుకే నేను మీకు చేసే అప్పీలల్లో ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది డిస్ట్రక్టివ్ గవర్నమెంట్. హైదరాబాద్ లో ఈ రోజు వరకు ఒక ఇటుక పెట్టలేదు, కొత్త నిర్మాణం ఒక్కటి చేయలేదు. కానీ 1000 ఇల్లు పడగొట్టారు. నిన్నదాకా మొన్న నేను ఖమ్మం పోయాను. ఖమ్మంలో ఒక కాలనీ, వెలుగుమట్ల అని కాలనీ, 1 కాలనీ ఆఫ్ అబౌట్ 1000 పీపుల్, 1000 హౌసెస్. ఈచ్ హౌస్ ఆల్మోస్ట్ 7 to 12 lakhs పెట్టి వాళ్ళు కట్టుకున్నారు. దే బిల్ట్ ఇట్ విత్ దేర్ ఓన్ హార్డ్ అండ్ మనీ. ఎక్స్ట్రీమ్లీ పువర్ పీపుల్, హమాలీస్.